వివేకానంద గారి మర్డర్ కేసు ఆల్మోస్ట్ ఆల్ 2018 మార్చిలో ఏప్రిల్లో హత్య జరిగితే 18 తర్వాత 19 ఎన్నికలు వచ్చాయి. 19 నుంచి 2024 ఏప్రిల్ వరకు కూడా ఒక అద్భుతమైన వ్యక్తి పరిపాలించారు ఆంధ్రప్రదేశ్ని. ఆయనకి స్వయాన బాబాయ్, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి స్వయాన తమ్ముడు, ఒక నేషనల్ పార్టీ కాంగ్రెస్లో మంత్రిగా చేసిన వ్యక్తి, పులివెందులు లాంటి అడ్డాలో రాజశేఖర రెడ్డి గారు, పులివెందులు కాదు యావత్ తెలుగు రాష్ట్రాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడే కుటుంబం అది. ఆయన్ని చంపేశారు. చూడండి ఎంత సింపుల్గా. ఇప్పటివరకు ఆ కేసు తేలలేదు చూడండి. ఆ తర్వాత వాళ్ళ ఈయన తాలూకు సొంత అన్నయ్య కొడుకే పరిపాలించాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. సిబిఐ కేసు లేదు, ఆ కేసు లేదు. చిన్న ఎవరో ధర్నా చేస్తే అమరావతి రైతుల మీద వాళ్ళ మీద అటాక్స్, వాళ్ళని అరెస్టులు, వాళ్ళు జైల్లోకి వెళ్ళడం. మరి ఈయన చంపిన వాడు కనీసం ఒక్క కీలక వ్యక్తిని అంటే 2018 అంటే ఇది 2026, ఆల్మోస్ట్ ఆల్ 8 ఏళ్ళు వస్తుంది. 8 ఏళ్లలో ఏమి పురోగతి